live mock 11. Look at the question. Here in MS Word 2019 మనకి different versions ఉన్నాయి కదా, 2007, 2010, okay, 13, 16, 19 and 21. So 2021 is the latest one. So ఇక్కడ question 19 related ఉంది. If you want to select an entire paragraph quickly, అంటే ఇప్పుడు కొన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఇక్కడ నుండి ఒక సపోజ్ సర్టెన్ లైన్స్ ఆఫ్ ఇలా ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ నుండి ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, జస్ట్ ఇమాజిన్ చేయండి. సో ఈ పారాగ్రాఫ్ మొత్తం నేను సెలెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారండి. సో డబుల్ క్లిక్ అండ్ ఎనీవేర్ ఇన్ ద పారాగ్రాఫ్. సి జనరల్గా ఇప్పుడు ఈ వర్డ్ ఉంది, అవైలబుల్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ కర్సర్ పెట్టి మనం డబుల్ క్లిక్ చేస్తే ఓన్లీ ఈ ఒక్క వర్డ్ మాత్రమే సెలెక్ట్ అవుతుందండి. ఒక వర్డ్ని సెలెక్ట్ చేయాలి అంటే డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో ఇది మన ఆన్సర్ కాదు, ఎందుకంటే వాళ్ళు పారాగ్రాఫ్ మొత్తంని సెలెక్ట్ చేయడానికి అని అడుగుతున్నారు. ఓకే, సో ఎందుకు కాదు అంటే దిస్ ఇస్ ఓన్లీ టు సెలెక్ట్ అ వర్డ్ అనమాట. ఒక వర్డ్కి సెలెక్ట్ చేయడానికి డబుల్ క్లిక్ ఇస్తాం మనం, దానిపైన క్లిక్ చేస్తే వర్డ్ సెలెక్ట్ అవుతుంది. కానీ 3 times క్లిక్ చేస్తే వెంటనే ఏదైనా ఒక వర్డ్ అంటే ఎక్కడైనా సరే మధ్యలో కర్సర్ పెట్టేసి ఆ మొత్తం పారాగ్రాఫ్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు కర్సర్ ఎక్కడో ఒక దగ్గర పెట్టి మనం 3 times క్లిక్ చేస్తే ఆ టోటల్ పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉందో ఇప్పుడు చూడండి. రైట్ క్లిక్ అండ్ చూస్ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద అవైలబుల్ మెనూ అంటున్నారు. సో ఇలా కూడా కాదు, అండ్ ప్రెస్ అండ్ హోల్డ్, ఓకే ఆల్ట్ని క్లిక్ చేయాలి అని చెప్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదండి. మనకి 3 times కనుక క్లిక్ చేస్తే మౌస్తో 3 times క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. సో ట్రిపుల్ క్లిక్ అనమాట. ట్రిపుల్ క్లిక్ ఆన్ ఎనీ వర్డ్ విత్ ఇన్ ద పారాగ్రాఫ్లో ఉన్న ఏ వర్డ్ పైన కూడా మనం ట్రిపుల్ టైం క్లిక్ చేస్తే మొత్తం పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. మన ఆన్సర్ డి అవుతుంది. డబుల్ టైం క్లిక్ చేస్తే మనకు వర్డ్ సెలెక్ట్ అవుతుంది, ట్రిపుల్ టైం అయితే మొత్తం పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ టోపాలజీ అని చెప్తున్నారు. టోపాలజీ అనేది తెలుసు కదా అండి, అంటే ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆర్ ద స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అని చెప్తాం. అంటే టోపాలజీ అనేది ఒక హౌ వీఆర్ కనెక్టింగ్ ద కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. కొందరికి లైన్లో అంటే ఎలా ఇంట్రెస్ట్ ఉంది లేదా ఎలా మనకి నీడ్ ఉంటే అలా కనెక్ట్ చేసుకుంటాం మనం. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ అని చెప్పొచ్చు. లైన్లో కనెక్ట్ చేసుకుంటే బస్ టోపాలజీ అని, స్టార్గా అంటే ఒక స్టార్ ఫామ్ అయ్యేలాగా కనెక్ట్ చేస్తే స్టార్ టోపాలజీ అని, రౌండ్గా కనెక్ట్ చేస్తే రింగ్ టోపాలజీ అని చెప్తారు కదా. సో టోపాలజీ ఇస్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ గ్రాఫికల్ అని ఒకటే వర్డ్ కాదండి, స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. లేదా జామెట్రికల్ రిప్రజెంటేషన్ అని కూడా అడుగుతారు వాళ్ళు, జామెట్రీ. సో జామెట్రికల్ రిప్రజెంటేషన్ అంటే ఒక ఫార్మాట్ అంటే ఒక స్ట్రక్చర్ లాగా ఉండాలి, లేదా ఒక ఎలా చెప్పాలి, ఓకే సపోజ్ ఇది బస్ టోపాలజీ కదా, ఇలా కంప్యూటర్స్ అనేవి ఉంటే మనం స్ట్రక్చర్ ఫార్మాట్ ఒక జామెట్రికల్ లేదా ఎనీథింగ్ పిక్టోరియల్ అని చెప్తామండి. ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఇక్కడ జాగ్రఫీ అని కాకుండా బెటర్ పిక్టోరియల్ అండ్ పిక్చర్ ఫార్మాట్ అనమాట. ద కరెక్ట్ వర్డ్ ఇస్ హియర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. పిక్టోరియల్ అంటే పిక్చర్ ఫార్మాట్. సో ఒక పిక్చర్ ఫార్మాట్లో ఉంటే దాన్ని మనం జనరల్గా టోపాలజీ అంటాం కదా. సో టోపాలజీలో ఇక్కడ ఏది కానిది అంటున్నారండి, కాయిన్ అనేది మనకి టోపాలజీలో లేదు. టోటల్గా 6 టోపాలజీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడ 3 నేమ్స్ ఉన్నాయి. ద రిమైనింగ్ చూడండి ఆల్రెడీ 3 అండ్ ద 4th one, అవి 3 కాకుండా 4th one రాస్తున్నాం. ఏం బస్ టోపాలజీ లేదు, సో ఇక్కడ నేను బస్ రాస్తున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మెస్ టోపాలజీ ఉంది కాబట్టి ట్రీ టోపాలజీ లేదు, సో ట్రీ. అండ్ ద నెక్స్ట్ వన్ ద 6th one వచ్చేసరికి హైబ్రిడ్ టోపాలజీ అనమాట. సో ఇక్కడ 3 ఉన్నాయి అండ్ అక్కడ ఉన్నవి 3. టోటల్గా మనకి 6 టోపాలజీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 6 టోపాలజీస్లో మనకి ఎక్కడా కూడా కాయిన్ అనే టోపాలజీ లేదు. వాళ్ళు ఆడ్ మ్యాన్ అవుట్లో అడిగారు కాబట్టి కాయిన్ ఈజ్ నాట్ ఎ టోపాలజీ. రిమైనింగ్ స్టార్, రింగ్, మెస్, బస్, ట్రీ అండ్ హైబ్రిడ్ ఆర్ ద టోపాలజీస్. అమాంగ్ ద 6 టోపాలజీస్ దేనికి స్ట్రక్చర్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ అడుగుతారండి. సో స్ట్రక్చర్ అనేది కాంప్లికేటెడ్గా ఉంది, ద ఆన్సర్ ఇస్ హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ టోపాలజీ స్ట్రక్చర్ అనేది కాంప్లెక్స్ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా టఫ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆఫ్ ఈమెయిల్ హైడ్స్ ద ఐడెంటిటీ ఆఫ్ రిసీవ్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక మెయిల్ మీకు అంటే సపోజ్ ఒక మెయిల్ ఉంది, ఈ మెయిల్ నేను ఒక 10 మెంబర్స్కి పంపిస్తున్నాను.
10 మెంబర్స్కి మెయిల్ పంపించాలి. సో మనకి మెయిల్లో ఇక్కడ అంటే లేబుల్స్ అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అంటే టు అడ్రస్ ఎవరికి పంపిస్తున్నారు అనే దగ్గర సిసి ఉంటుంది అండ్ దెన్ బీసీసీ కూడా ఉంటుంది అనమాట. సిసి అండ్ బీసీసీ. ఇక్కడ సిసి అంటే కార్బన్ కాపీ, బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. ఓకే, బ్లైండ్ సిసి అంటే సేమ్ కార్బన్ కాపీ. సో బ్లైండ్ కార్బన్ కాపీ. సో మెయిల్ మనం పంపించేటప్పుడు మెయిల్ అడ్రసెస్ అంటే రాస్తాం కదా, సపోజ్ abc@gmail.com అని మెయిల్ అడ్రస్ రాస్తాం కదా. సో 10 మెంబర్స్ ఇక్కడ 1 2 3 అండ్ సో ఆన్ నేను 10 మెంబర్స్ని రాశాను సిసిలో. అలా 10 మెంబర్స్కి రాస్తే ఏం జరుగుతుంది అంటే సపోజ్ మీరు అందులో ఒకరు ఉన్నారు, మీతో పాటు రిమైనింగ్ 9 మెంబర్స్కి సేమ్ మెయిల్ వెళ్ళింది అనేది తెలుస్తుంది అనమాట. అంటే అది పబ్లిక్లో ఉంటుంది, అందరికీ కనిపిస్తుంది. అలా కాకుండా సేమ్ అడ్రసెస్ అన్నీ కూడా మీరు బీసీసీలో టైప్ చేస్తే మీకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి సేమ్ డేటా వెళ్ళిందా లేదా అనేది క్లారిటీ ఉండదు అనమాట. సో అక్కడ ఏం చేస్తుంది అంటే ఈమెయిల్ హైడ్ ద ఐడెంటిటీ ఆఫ్ రిసిపెంట్స్, అంటే ఎవరెవరికి డేటా వెళ్ళింది అనేది హైడ్ చేసేస్తుంది. అంటే మన ఒక్కరికే వచ్చిందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఈమెయిల్. మెయిల్లో కార్బన్ కాపీ, ఇక్కడ చూస్తే మనం ఆబ్వియస్గా సిసి ఉంది, బీసీసీ ఉంది. సిసి ఇక్కడ 2 అడ్రస్ ఉంది కదా, ఎవరికి పంపిస్తున్నారు. జనరల్గా అయితే మనం 2 అడ్రస్లో కాపీ పేస్ట్ అంటే ఒక 10 మెంబర్స్ అలా పంపిస్తున్నప్పుడు కాపీ పేస్ట్ చేస్తాము. అదే సిసిలో అయితే అందరికీ కనిపిస్తుంది, బీసీసీలో అయితే అందరికీ కనిపించదు అనమాట. సో హైడ్ చేస్తుంది అంటే అది బ్లైండ్ కార్బన్ కాపీలో హైడ్ చేస్తుంది. ఇది నెక్స్ట్ రిమైనింగ్ మీకు తెలుసు కదండి. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ బీసీసీ అవుతుంది. సిసి అంటే కార్బన్ కాపీ, 2 అనేది ఒక అడ్రస్ అండ్ దెన్ ట్రాష్ అనేది మీకు తెలుసు కదా, బిన్, డస్ట్బిన్ లాగా. ట్రాష్ ఇస్ నథింగ్ బట్ బిన్. డిలీట్ చేసిన డేటా మొత్తం ట్రాష్లో వెళ్తుంది. నెక్స్ట్ ఆ ట్రాష్లో వెళ్ళిన మెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి 30 డేస్ వరకు మనం రిటర్న్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ప్రింటర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యారెక్టర్ పర్ సెకండ్స్ అంట. అంటే ఒక ప్రింటర్ స్పీడ్ని క్యారెక్టర్ పర్ సెకండ్స్తో మెజర్ చేస్తాము. అది ఏ టైప్ ఆఫ్ ప్రింటర్ అని చెప్తున్నారండి. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసరికి డాట్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ప్రింటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి చూడండి. ప్రింటర్స్ 2 టైప్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంపాక్ట్ ప్రింటర్, ద సెకండ్ వన్ ఈజ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. సో ఇంపాక్ట్ ప్రింటర్ అగైన్ 2 టైప్స్ అండి. ద ఫస్ట్ వన్ ఈజ్ క్యారెక్టర్ ప్రింటర్, the second one is line printer. So character printer lo dot matrix example anamata. And one more example is daisy wheels. ఇది చాలా ఓల్డ్ ప్రింటర్ అండి. ఇప్పుడు డైజీ వీల్స్ని పెద్దగా వాడట్లేదు, డాట్ మ్యాట్రిక్స్ని మనం వాడుతున్నాం. అండ్ లైన్ ప్రింటర్స్లో వచ్చేసరికి ప్రింటర్ నేమ్ చైన్ ప్రింటర్ అండి. అండ్ బ్యాండ్ ప్రింటర్ అని చెప్తాం, బ్యాండ్ లేదా బెల్ట్ ప్రింటర్ అని చెప్తాం. సో ఇవి మనకి చైన్ ప్రింటర్లో వస్తాయన్నమాట. అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్కి వచ్చేసరికి మన లేజర్ ప్రింటర్ అండ్ ఇంక్జెట్ ప్రింటర్ యాజ్ వెల్ యాజ్ థర్మల్ ప్రింటర్. ఓకే, సో ఈ ప్రింటర్స్ అన్ని నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్కి ఎగ్జాంపుల్. సో ప్రింటర్స్ టోటల్గా 2 టైప్స్, లైక్ ఇంపాక్ట్ అండ్ నాన్ ఇంపాక్ట్. సో ఇంపాక్ట్ ప్రింటర్స్ అనేవి ఓల్డ్ ప్రింటర్స్ అండి, సింపుల్గా మనం ఆన్సర్ చేయాలి అంటే. అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఆర్ ద లేటెస్ట్ ప్రింటర్స్ అని చెప్పొచ్చు. సో ఇంపాక్ట్ ప్రింటర్కి స్పీడ్ అనేది, అంటే ఆ ప్రింటర్తో మనం ఏదైనా ప్రింట్ చేసినప్పుడు స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట. పాత ప్రింటర్స్ కదా, సో ఫీచర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. కమింగ్ టు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అనేవి చాలా న్యూ ప్రింటర్స్ అనమాట, మోడర్న్ ప్రింటర్స్ అని కూడా చెప్పొచ్చు. సో వీటికి స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం జెరాక్స్ మెషిన్స్లో యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ద ప్రింటర్స్ అన్నీ కూడా లేజర్ ప్రింటర్స్ అనమాట. సో ఈ లేజర్ ప్రింటర్ పేజెస్ పర్ మినిట్తో ప్రింట్ చేస్తాం. చూడండి ఇక్కడ క్యారెక్టర్ పర్ సెకండ్స్ అని చెప్పారు, అంటే పర్ సెకండ్కి ఎన్ని క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది అనేది వాళ్ళు మెజర్ చేస్తారనమాట. దాని స్పీడ్ అలాగే మెజర్ చేస్తాం కదా. అదే ఈ ప్రింటర్స్ ఏవైతే ఉంటాయో నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్, ఈ ప్రింటర్స్కి పేజెస్ పర్ మినిట్తో, పీపీఎం అంటే పేజెస్ పర్ మినిట్తో ప్రింట్ చేస్తారనమాట. అంటే ఐ మీన్ స్పీడ్ని మెజర్ చేస్తారు. అండ్ లైన్ ప్రింటర్కి వచ్చేసరికి ఎల్పిఐ, లైన్స్ పర్ ఇంచ్ అని చెప్తాం. ఎల్పిఐతో ఆ స్పీడ్ ఎంత ఉంది అనేది మెజర్మెంట్ చేస్తారు. సో ఇలా టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ వాళ్ళు ఇంపాక్ట్ అండ్ నాన్ ఇంపాక్ట్ ఇచ్చేసి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఆర్ విచ్ వన్ ఈజ్ అ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అని కూడా వాళ్ళు క్వశ్చన్ని అడుగుతారండి. అంటే మిక్స్ చేసేసి ఏదో ఒకటి అడుగుతారనమాట. సో ఇది మనకు కొంచెం బ్రెయిన్లో ఉండాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో క్యారెక్టర్ పర్ సెకండ్స్
ఆన్సర్ ఇస్ డాట్ మ్యాట్రిక్స్. సో ఇంక్జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్ నాన్ ఇంపాక్ట్కి ఎగ్జాంపుల్. లైన్ ప్రింటర్స్ అనేవి చైన్ అండ్ బెల్ట్ ప్రింటర్స్ అనేవి ఈ లైన్ ప్రింటర్కి ఎగ్జాంపుల్ అవుతుంది. సో డాట్ మ్యాట్రిక్స్ని ఈ రోజుల్లో కూడా యూస్ చేస్తున్నామండి. ఎక్కడ అంటే రైల్వేస్లో యూస్ చేస్తున్నారు, రైల్వేస్. సో రైల్వేస్లో ఎక్కడ ట్రైన్ టికెట్స్ ఉంటాయి కదా, ఆ ట్రైన్ టికెట్ పైన డాట్స్ అనేవి ఉంటాయి. ఆ డాట్స్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అది డాట్ మ్యాట్రిక్స్తో ప్రింట్ చేసింది అనేది మీరు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. మనం ఫార్మసీ షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రింట్ చేసేటప్పుడు అవి అంటే ఆ ప్రింటర్స్ డాట్స్గా ఉంటాయి అనమాట. సో ఎక్కడైతే లైక్ డాట్స్ ఉంటాయో అవి డాట్ మ్యాట్రిక్స్తో ప్రింట్ చేశారని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఓల్డ్ జనరేషన్ ప్రింటరే, కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో అవి ఇప్పటికీ యూసేజ్లో ఉన్నాయన్నమాట. సో కొన్ని రేర్ ప్లేసెస్లో అంటే చాలా తక్కువ ప్లేసెస్లో ఉన్నాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ గ్రాఫిక్స్ ఫార్మాట్ అని చెప్తున్నారు. వెక్టార్ గ్రాఫిక్ అంటే వీడియో రిలేటెడ్, ఐ మీన్ వెక్టార్ గ్రాఫిక్స్ రిలేటెడ్ అంటే గ్రాఫిక్స్ రిలేటెడ్ ఆర్ వీడియో రిలేటెడ్ అనేది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు GIF, JPG అండ్ TIF వీటిని ఇమేజెస్ కోసం యూస్ చేస్తామండి మనం. ఇన్ జనరల్గా అయితే ఇమేజెస్కి రిలేటెడ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ అని చెప్తాం. ఇమేజ్కి రిలేటెడ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్. సో ఫస్ట్ GIF, గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మాట్, ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇస్ JPG, జాయింట్ ఫోటోగ్రఫిక్ గ్రూప్. నెక్స్ట్ JPEG, జాయింట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. TIF, ట్యాగ్డ్ ఇమేజ్ ఫార్మాట్, ఇది I. నెక్స్ట్ TIFF, ఫైల్ ఫార్మాట్, ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్. ఓకే, ద నెక్స్ట్ ఇంకొకటి BMP అనేది కూడా ఉంటుంది, బిట్ మ్యాప్ పిక్చర్. సో ఇవన్నీ కూడా ఇమేజెస్కి మనం యూస్ చేసే ఫైల్ ఎక్స్టెన్షన్స్ అనమాట. సో ఇమేజెస్కి రిలేటెడ్ తెలిస్తే మీకు ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ద ఆన్సర్ ఈస్ SVG. SVG అంటే స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. సో ఇలా ఎలిమినేట్ చేసినా కూడా ఆన్సర్ దొరుకుతుంది. వీటికి ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ ఈస్ నాట్ మాల్వేర్ అంటున్నారు. ఇక్కడ మాల్వేర్ అంటే ఏంటండి, మీనింగ్ ఏంటి? మెలీషియస్ సాఫ్ట్వేర్. మాల్ అండ్ ఇక్కడ వేర్ ఉంది కదా, సో మాల్ ఈజ్ నథింగ్ బట్ మెలీషియస్ అండ్ వేర్ అంటే సాఫ్ట్వేర్. సో ఇక్కడ మాల్ అండ్ ఇక్కడ వేర్ రెండు తీసుకొని ఇక్కడ మాల్వేర్ అని చెప్తున్నారు. మాల్వేర్ ఫుల్ ఫామ్ మెలీషియస్ సాఫ్ట్వేర్. సో మెలీషియస్ ఇస్ నథింగ్ బట్ బ్యాడ్ కదా. ఓకే, సో బ్యాడ్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ మాల్వేర్ అంటే ఇక్కడ మనకి ఏం అర్థమైంది? బ్యాడ్ సాఫ్ట్వేర్ అనేది అర్థమైంది. ఇస్ నథింగ్ బట్ వైరస్. సో కింద ఆప్షన్లో వైరస్ కానిదేంటి అనేది అడుగుతున్నారు వాళ్ళు ఆడ్ మ్యాన్ అవుట్లో. వైరస్ ఆబ్వియస్లీ అది మెలీషియస్ సాఫ్ట్వేర్. రూట్ కిట్ కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ అండి. రూట్ కిట్ అనేది ఏం చేస్తుందంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు తీసుకుంటారనమాట, అంటే హైజాక్ చేసేయడం. జనరల్గా అయితే మనం మూవీస్లో అట్లా చూస్తాం కదా, ఏరోప్లెయిన్ని హైజాక్ చేసేస్తారు. అంటే ఈ ప్లేన్ యాక్చువల్లీ ఒకరిది, కానీ ఇంకొకరు సపోజ్ టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి ఆ ప్లేన్ని హైజాక్ చేసేస్తారు. అంటే వాళ్ళది కాదు, కానీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. అలాంటిదాన్ని మనం జనరల్గా ఇక్కడ జనరల్గా రూట్ కిట్ అనేది కూడా సేమ్ అనమాట. అది కంప్యూటర్ని హైజాక్ చేసేస్తారు వాళ్ళు. కంప్యూటర్ మనదే, కానీ మనమే లాగిన్ అవ్వకుండా వాళ్ళు ఆప్షన్ తీసుకుంటారు. సో అలాంటి వైరసెస్ని మనం రూట్ కిట్ అని చెప్తాం. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రూట్ కిట్స్. ట్రోజన్స్ కూడా వైరసెస్ అంటే రూట్ కిట్ ఇస్ అ వైరస్, ట్రోజన్ హార్స్ ఇస్ ఆల్సో అ వైరస్. స్పామ్ ఇస్ నాట్ అ వైరస్ అండి. జనరలీ స్పామ్ అనేది ఏంటంటే ఇది ఒక లేబుల్. ఓకే, స్పామ్ అనేది ఒక లేబుల్ ఎక్కడ అంటే మెయిల్లో, ఏదైనా ఈమెయిల్ ఆర్ జీమెయిల్లో ఇది ఒక లేబుల్ ఉంటుంది. అండ్ జనరల్గా స్పామ్లో ఏం సేవ్ అవుతుంది అంటే జంక్ మెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి అన్నమాట. జంక్ మెయిల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్సాలిటేటెడ్ వైరస్ మెయిల్స్ అని చెప్తాం. ఓకే, సో అంటే జంక్ మెయిల్స్ అండి, మనకు అవసరం లేదు లేదా మనం వద్దు అనుకొని బ్లాక్ చేసినవి, అలాంటివన్నీ కూడా ఈ మెయిల్లో అంటే స్పామ్లో అనేది స్టోర్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు మన సిస్టమ్ చాలా వైరస్తో ఫిల్ అయిపోయినప్పుడు మనం అంటే వ్యాలిడ్ మెయిల్స్ పంపించినా కూడా నార్మల్గా ఇన్బాక్స్లో కనిపించదు. అప్పుడు చెప్తారు ఒకసారి స్పామ్ చెక్ చేయండి అని చెప్పి. ఓకే, సో స్పామ్ అనేది మెయిల్లో ఒక లేబుల్ అనమాట. అంటే ఇన్బాక్స్, సెంట్ ఐటమ్స్, డ్రాఫ్ట్,
బిన్ అంటే ట్రాష్, అండ్ దెన్ లేబుల్ అంటే స్పామ్, ఇలా లేబుల్స్ ఉంటాయి అనమాట. అది లేబుల్ అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లేబుల్ అని చెప్తాం. ఇన్బాక్స్ ఇస్ అ లేబుల్, ఓకే, సెంట్ ఐటమ్ ఇస్ లేబుల్, లైక్ దట్ స్పామ్ ఈజ్ అ లేబుల్, అది హార్మ్ఫుల్ కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అని చెప్తున్నారండి. ఇది గుర్తుపెట్టుకోండి, సెల్ రిఫరెన్స్ అనేది మనం డాలర్ సింబల్తో ఇండికేట్ చేస్తాం అనమాట. సెల్ రిఫరెన్స్ అనేది అంటే పర్టికులర్గా కొన్నిటికి కొన్ని సింబల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ సెల్ రిఫరెన్స్ అనేది మనం డాలర్తో రిప్రజెంట్ చేస్తాం. జనరల్గా సెల్ రిఫరెన్స్ అంటే అడ్రస్ అని కూడా చెప్పొచ్చు. సెల్ రిఫరెన్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సెల్ అడ్రస్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఏదైనా ఫార్ములా మీరు రాస్తున్నారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా ఎంఎస్ ఎక్సెల్లో ఇక్కడ ఈక్వల్ సింబల్తో స్టార్ట్ అవుతుందండి. సమ్ ఆఫ్, సపోజ్ నేను సమ్ ఆఫ్ 2 సెల్స్ తీసుకున్నా అనుకోండి ఎంఎస్ ఎక్సెల్లో, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ బాక్స్ ఈజ్ నోన్ యాజ్ సెల్ కదా ఇలా. సో ఇక్కడ మనకి ఏబిసిడీస్ ఉంటాయి కాలమ్స్లో, ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, మనకి 3 రాసేసాను కదా. సో 1 2 3 ఓకే 4. సో నా మనకి సెల్ అడ్రస్ ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నేను ఇది A1 సెల్, ఇది A2 సెల్, ఇది A3 అండ్ A4 సో ఆన్, ఇది B1 అవుతుంది, ఇది C1 అవుతుంది, లైక్ దట్. అంటే కాంబినేషన్ ఆఫ్ బి అంటే కాలమ్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ రో అండి. ఫస్ట్ కాలమ్ రావాలి, దాని తర్వాత రో అనేది రావాలి. సో A1 మనం 1A రాయొద్దు, A1 రాయాలి ఫస్ట్ కాలమ్, దాని తర్వాత రో అనేది రాస్తాం మనం, అంటే నెంబర్స్. నా ఇది ఎక్కడైతే మన కర్జర్ ఉంటుందో, ఇప్పుడు నా కర్జర్ A2 దగ్గర ఉంది కదా, ఇన్ జనరల్ దీన్ని మనం యాక్టివ్ సెల్ అని చెప్తాం. యాక్టివ్ సెల్ అంటే మన కర్జర్ ఉన్న పొజిషన్ని యాక్టివ్ సెల్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ నేను సమ్ ఆఫ్ A2 అండ్ దెన్ సపోజ్ B4 చేస్తున్నా అనుకోండి, ఇక్కడ 2 కింద రాసాను నేను, బట్ జనరల్గా అయితే అవి పక్క పక్కనే రావాలి. ఓకే, సో సమ్ ఆఫ్ సపోజ్ A2 అండ్ నేను B4 అని రాస్తే ఇలా, అంటే ఈ సింబల్ అనేది ఏదైనా సన్ అంటే లైక్ ఏదైనా ఎనీ ఫార్ములా స్టార్ట్స్ విత్ నాట్ ఓన్లీ సమ్, డివిజన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్ సంథింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా స్టార్ట్స్ విత్ ఈక్వల్ సింబల్, లైక్ దట్ సెల్ రిఫరెన్స్ అనేది డాలర్ సింబల్తో చూపిస్తారనమాట. సో మీరు ఇలా అంటే ఇది డాలర్ సింబల్లో రిఫరెన్స్ అంటే చూపిస్తున్నారు అంటే ఇది మీకు ఎలిమినేట్ అయిపోయింది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎగ్జాంపుల్ అనేది ఒకటి అడిగారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇమేజ్ చూడండి, సెల్ రిఫరెన్స్. సో మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అనేది ఒక కాలమ్కి రోకి అంటే అది కంబైన్ చేసి రాస్తాము. అంటే ఈదర్ కాలమ్ ఆర్ రో ఏదైనా రాయొచ్చు, బట్ నాట్ బోత్ అనమాట. 2 రాయడానికి అవ్వదండి, ఏదో ఒక్కటి మాత్రం మనం రాయగలుగుతాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి $A ఉంది అండ్ $1 ఉంది, అంటే డాలర్ సింబల్ తర్వాత A అండ్ డాలర్ సింబల్ 1 అంటే రెండింటికి కలపడానికి, అంటే ఇది లాక్ చేయడానికి, ఒక కాలమ్ని లాక్ చేయాలంటే చేంజ్ చేయకుండా, ఒకసారి లాక్ చేస్తే మళ్ళీ మనం చేంజ్ చేయలేము. సో ఈదర్ మీరు రోని లాక్ చేస్తున్నారా అంటే పర్టికులర్ సెల్లో ఉన్న రోని అంటే రోలో ఉన్న సెల్ని లాక్ చేస్తున్నారా, లేదా కాలంలో ఉన్న సెల్ని లాక్ చేస్తున్నారా అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ లాక్ ద కాలంకి ఒకటి అండ్ రోకి ఒకటి ఉంది, కానీ ఫైనల్గా మాత్రం మనం ఏదో ఒకడానికి అంటే ఈదర్ రో ఆర్ కాలంకి మాత్రమే మనం అంటే లాక్ చేస్తాము, బట్ రెండింటికి లాక్ చేయడానికి ఉండదు అనమాట. ఎనీ వన్. ఓకే, మీకు మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఏకి ఉంది ప్లస్ డాలర్ అంటే 2 టైమ్స్ డాలర్ సింబల్ ఉంది కదా అని చెప్పి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ ఈదర్ ఆఫ్ 1 అనమాట, ఈదర్ ఆఫ్ 1 అంటే ఇక్కడ లాక్ ద కాలమ్ అండ్ లాక్ ద రో, ఆ రెండిట్లో ఏదో ఒకదానికి అంటే A1 అవుతుంది ఇక్కడ డాలర్ సింబల్ అంటే. ఓకే, ఆప్షన్ చూడండి, మళ్ళీ కమ్ టు ద ఆప్షన్. సో డాలర్ తర్వాత A అండ్ డాలర్ తర్వాత 1 ఉంది కదా, సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని మీరు అనుకుంటారు, బట్ నో, అంటే ఈదర్ ఆఫ్ 1 ఏదో ఒక్కదానికి మాత్రమే మనం లాక్ చేయగలుగుతాం అనమాట. ఈదర్ కాలమ్ ఆర్ రోని మనం లాక్ చేయడానికి అవుతుంది, ఈదర్ నాట్ బోత్. ఓకే, ఈదర్ కాలమ్ ఆర్ రో కెన్ లాక్, అంటే ఏదో ఒకటి లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే రోని లాక్ చేయొచ్చు, కాలమ్ని కూడా లాక్ చేయొచ్చు, కానీ రెండు ఒకేసారి లాక్ చేయలేము, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ ఆప్షన్ నేను ఎలిమినేట్ చేశాను. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే A1. ఇక్కడ డాలర్ సింబల్ అనేది రిఫరెన్స్ని చూపిస్తుంది, అంటే సెల్ రిఫరెన్స్ రిప్రజెంట్ విత్ డాష్ సింబల్ అని కూడా అడుగుతారు. ఆన్సర్ ఇస్ సెల్ రిఫరెన్స్. సెల్ రిఫరెన్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సెల్ అడ్రస్. ఓకే, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యూజ్డ్ ఇన్ విచ్ టెక్నాలజీ అంట?
ఇక్కడ విచ్ టెక్నాలజీ ఇన్ ఫస్ట్ జనరేషన్. సో ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ కదా, వాక్యూమ్ ట్యూబ్స్తో పాటు వాల్స్ని కూడా యూస్ చేశారండి, వాల్యూస్ కాదు వాల్స్. సో ఇది ఫస్ట్ జనరేషన్లో యూస్ చేసిన టెక్నాలజీ. ట్రాన్సిస్టర్స్ సెకండ్ జనరేషన్ టెక్నాలజీ. ఐసీస్ వచ్చేసరికి థర్డ్ జనరేషన్ టెక్నాలజీ. మైక్రో ప్రాసెసర్స్ ఆల్సో నోన్ యాజ్ విఎల్ఎస్ఐ. సో దీన్ని మనం ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ కింద, అంటే లైక్ టోటల్ 5 జనరేషన్స్ ఉన్నాయి, ఇంకొక జనరేషన్ కూడా ఉంది, 5th జనరేషన్. సో ఈ 5th జనరేషన్కి వచ్చేసరికి ఏం టెక్నాలజీ వాడుకుంటున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, ఏఐ, లేదా యుఎల్ఎస్ఐ అని కూడా ఆప్షన్లో ఉంటుంది. యు అంటే అల్ట్రా. సో అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటర్స్, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటర్స్, ఫుల్ ఫామ్ ఫర్ యుఎల్ఎస్ఐ. విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటర్స్ అనమాట. ఇవి 5 డిఫరెంట్ జనరేషన్స్. అండ్ దెన్ విచ్ టెక్నాలజీస్ అనేది మన క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ జనరేషన్ అడిగారు కాబట్టి వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో కొన్నిసార్లు ఇలా కూడా అడుగుతారండి, వాక్యూమ్ ట్యూబ్స్ అని ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు అండ్ వాల్స్ అనేవి సెకండ్ ఆప్షన్. ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చి బోత్ ఆప్షన్ అని థర్డ్గా సపోజ్ ఇంకొక ఆప్షన్ బోత్ అని ఇస్తే ఆన్సర్ షుడ్ బి బోత్ అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ అంటే 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, how many layers are there in OSI model? So OSI full form open system interconnection, open system interconnection full form for OSI. అయితే ఈ ఓఎస్ఐలో ఎన్ని మోడల్స్ ఉన్నాయని, ఐ మీన్ ఎన్ని లేయర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు అంటే ఐఎస్ఓ అనేది ఆర్గనైజేషన్ అండి. ఐఎస్ఓ చూడండి, ఓఎస్ఐ అనేది ఒక మోడల్ నేమ్. మన నెట్వర్క్ టాపిక్లో ఓఎస్ఐ అనేది ఒక టాపిక్, ఒక మోడల్, అంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఇందులో 7 లేయర్స్ ఉంటాయి. ఓకే, మన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ 7. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓఎస్ఐ మోడల్ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసరికి ఐఎస్ఓ. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ స్టాండర్డ్, not standards, standard, ఓకే, ఆర్గనైజేషన్, ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్, ఐఎస్ఓ ఇస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఈ మోడల్ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఐఎస్ఓ. అయితే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, అంటే పర్టికులర్గా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా మరి ఈ ఓఎస్ఐ మోడల్ని మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేదు అంటే పర్టికులర్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే ఈ ఓఎస్ఐ మోడల్ అనేది వస్తుందన్నమాట. మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే ఓఎస్ఐ మోడల్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది, సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి అని అంటే 7 లేయర్స్ ఉన్నాయండి. సో ఆ 7 లేయర్స్ నేమ్స్ చూసేయండి. జనరల్గా అయితే బాటమ్ నుండి టాప్కి రాస్తాం మనం. సో బాటమ్ ఆఫ్ ద లేయర్ వచ్చేసరికి ఫిజికల్ లేయర్. ఇది నేను ఇంకో పేజ్లో రాస్తాను, కొంచెం ఎక్కువ డేటా వస్తుంది. సో టోటల్గా 7 లేయర్స్ ఉంటాయి. ఆ 7 లేయర్స్లో 7 లేయర్స్. నెక్స్ట్ ద ఫస్ట్, ఇది బాటమ్ అప్ అప్రోచ్ అండి. బాటమ్ నుండి టాప్కి రాస్తాము, ఉల్టా రాస్తున్నా అని అనుకోవద్దు. సో ద ఫస్ట్ వన్ ఇస్ ఫిజికల్ లేయర్, ద సెకండ్ వన్ ఇస్ డేటా లింక్ లేయర్, థర్డ్ వన్ నెట్వర్క్ లేయర్, fourth one transport layer, session layer, presentation layer, and 7th one application layer. అయితే ఫస్ట్ 3 లేయర్స్ని మనం హార్డ్వేర్ లేయర్స్ అంటామండి. లాస్ట్లో ఉన్న 3 లేయర్స్ని సాఫ్ట్వేర్ లేయర్స్ అంటాం. దీన్ని మాత్రం బోత్ సైడ్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ ద ఓఎస్ఐ అని చెప్తాం. హార్ట్ ఆఫ్ ఓఎస్ఐ అంటే ఓఎస్ఐ మోడల్కి ద హార్ట్ అనమాట. ది 4th లేయర్ నేమ్, ఎందుకంటే టాప్ నుండి చూసినా బాటమ్ నుండి చూసినా ఇది 4th లేయర్ అంటే సెంటర్లో ఉంది కదా. సో బోత్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ అండ్ హార్డ్వేర్ సైడ్ బోత్ సైడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీటినే కూడా సేమ్ ఈ నేమ్స్నే కూడా మనం నెట్వర్క్ లేయర్స్ అని కూడా అంటారనమాట. నెట్వర్క్ లేయర్స్ అంటే మనం
అన్నీ లైక్ రిపీటర్స్ అని, మోడెమ్ అని, అలాంటివన్నీ కూడా స్విచ్, హబ్, రూటర్ అవన్నీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ 3 లేయర్స్లోనే యూజ్ చేస్తాం కాబట్టి వీటిని మనం హార్డ్వేర్ లేయర్స్ అని మాట్లాడుకున్నాం అనమాట. ఓకే, అండ్ ఒక్కొక్క లేయర్ డేటాని ఒక్కొక్కలాగా రిప్రజెంట్ చేస్తుంది. యాక్చువల్లీ అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫిజికల్ లేయర్ డేటాని బిట్స్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ లేయర్ వచ్చేసరికి ఫ్రేమ్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ఇది ప్యాకెట్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 4th లేయర్ మాత్రం డేటాని సెగ్మెంట్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. సో బిట్స్, ఫ్రేమ్స్, ప్యాకెట్స్ అంటే సెగ్మెంట్స్, అండ్ రిమైనింగ్ 3 లేయర్స్ డేటాని డేటా లాగే అంటే షేర్ చేస్తుంది అనమాట. పంపించేటప్పుడు కూడా అది ఎలాంటి డేటా, ఇమేజ్ అయితే ఇమేజ్ లాగా, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ లాగా అలాగే పంపిస్తుంది అనమాట. అంటే డేటా ఫార్మాట్ అని చెప్పేస్తారు లాస్ట్ 3 లేయర్స్. ఓకే, సో ఇవి 7 లేయర్స్ అండి. వాళ్ళు ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతారు. ఇక్కడైతే చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. సో అంటే హౌ మెనీ లేయర్స్ అని అడిగారు, 7 లేయర్స్ అని మాట్లాడుకున్నాం. బట్ జనరల్గా వాళ్ళు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ లేయర్ అని అడుగుతారు. ఇది బాటమ్, అంటే బాటమ్ నుండి మనం టాప్కి రాస్తున్నాము. సో బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్తాం కదా. పర్టికులర్గా వాళ్ళు నేమ్ అడుగుతారు. వాట్ ఈస్ ద సెకండ్ లేయర్ నేమ్? డేటా లింక్ లేయర్. వాట్ ఈస్ ద 5th వన్? సెషన్ లేయర్. మీరు నంబర్స్ కనుక ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రాస్తే 1 కాస్త 7 అయిపోతుంది, మీకు అక్కడ మార్క్ పోతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, డాష్ ఈజ్ రీడింగ్ డివైస్. ఓకే, రీడింగ్ డివైస్ దట్ రీడ్స్ ప్రింటెడ్ టెక్స్ట్ బై ద స్కానింగ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ చేసి ఒక పేపర్ ఉంటుంది కదా, ఆ ప్రింటెడ్ పేపర్ని ఒక్కొక్క క్యారెక్టర్ లాగా అంటే రీడ్ చేస్తుంది. అది ఏం డివైస్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈజ్ OCR, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఓకే, దీన్ని ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఏదైనా రికగ్నైజ్ చేస్తుంది అంటే అది అంటే రీడ్ చేసిన తర్వాతనే రికగ్నైజ్ చేస్తుంది. అంటే రీడింగ్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఆప్టికల్ క్యారెక్టర్ రీడింగ్ ఆర్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ రెండు కూడా. అంటే ఫస్ట్ రీడ్ చేసిన తర్వాతే అది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో దీనికి ఇమేజ్ చూడండి. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్కి ఇమేజ్ చూడండి. OCR ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఒక డివైస్ అండి. ఈ డివైస్ ప్రింటెడ్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఒక పీడిఎఫ్ అంటే ప్రింట్ చేసింది ఏదైనా కూడా దానిపైన మనం కొంచెం ప్రెషర్ పెట్టి అలా అంటే ప్రెషర్ పెడితే ఒక్కొక్క లెటర్ అది రీడ్ అయిపోయి ఈ డివైస్లో సేవ్ అవుతుంది అనమాట. అండ్ చూడండి మీరు ఇక్కడ అది డాక్యుమెంట్ ఫైల్ కావచ్చు, అది పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, లేదా అది ఇంకేదన్నా ఫైల్, హ్యాండ్ రిటెన్ ఫైల్ కూడా కావచ్చు. చూడండి ఇక్కడ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్ అంటే హ్యాండ్తో రాసిన డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. OCR ఏం చేస్తుందంటే దాన్ని నార్మల్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే కంప్యూటరైజ్డ్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు మనం. ఏదైనా ఒక ఫార్మాట్ని టెక్స్ట్ ఫార్మాట్లో మార్చే ఒక డివైస్, దట్ ఈస్ OCR, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఇక్కడ మీరు ఇమేజ్ చూసారుగా, దిస్ ఇస్ ద సేమ్ ఇమేజ్ అనమాట, OCR. నెక్స్ట్ గో బ్యాక్ టు ద డిజిటైజర్ అనేది, దీన్ని మనం డిజిటైజర్ అని చెప్పొచ్చండి. ఓకే, స్టైలస్ ఆర్ డిజిటైజర్, ఈ రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది. దిస్ ఇస్ స్టైలస్ ఆర్ డిజిటైజర్. అంటే ఏదైనా రాసుకోవచ్చు, అంటే ఒక స్మార్ట్ బోర్డ్ పైన రాసుకోవచ్చు. సడన్ ఆబ్వియస్లీ టెక్నాలజీ చాలా చేంజ్ అవుతుందండి. ఒకప్పుడు ఏంటి నార్మల్గా మార్కర్, అందులో ఇంక్, సో అలా యూస్ చేసుకునేవాళ్ళు. అండ్ దెన్ ఇంక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్ ఫిల్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా చేంజ్ అవుతుంది కదా, అడ్వాన్స్డ్ అవుతుంది. సో లైక్ దిస్ ఈస్ అ డిజిటైజర్ ఆర్ వీ కెన్ సే లైక్ స్టైలస్ ఆల్సో. నెక్స్ట్, ట్రాక్ బాల్ అనేది ఒక టైప్ ఆఫ్ మౌస్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మౌస్. బట్ ఆ మౌస్లో ఏంటంటే ఒక రౌండ్గా ఉంటుంది అనమాట. అంటే ఆ రౌండ్ ఉన్న బాల్ని మనం జనరలీ ట్రాక్ బాల్ అని చెప్తారు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైసెసే. కాకపోతే వాళ్ళు ప్రింటెడ్ టెక్స్ట్ నుండి క్యారెక్టర్ రీడ్ చేసే, అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. అదేంటి అని అంటే ద ఆన్సర్ వచ్చేసరికి OCR అవుతుంది. నా ఇప్పుడు MICR ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. MICR. సో ఈ MICRని మనం ఎక్కడ యూస్ చేస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని కేవలం బ్యాంక్స్లో మాత్రమే యూస్ చేస్తారు. అది కూడా చెక్ బుక్స్ ఉంటాయి కదా, ఆ చెక్ బుక్ పైన MICR కోడ్ని యూజ్ చేస్తారండి. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్, ఇక్కడ కూడా రికగ్నైజేషన్ అని వస్తుంది. రికగ్నైజేషన్ ఇది కేవలం బ్యాంక్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. అది కూడా చెక్ బుక్ పైన యూజ్ చేస్తారనమాట. ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని అడుగుతారండి. కేవలం 9 డిజిట్స్ ఉంటాయి. ఓన్లీ 9 డిజిట్స్ మాత్రమే ఉంటాయి.
సో 333 కేవలం నంబర్సే ఉంటాయి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, ఐఎఫ్ఎస్సి కోడ్లో ఏంటంటే ఏబిసిడీస్ కూడా వస్తాయి. ఆల్ఫా న్యూమరిక్ అని చెప్తాం, అంటే ఆల్ఫాబెట్ ఉంటుంది, నంబర్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఈ నంబర్స్లో వాళ్ళు మళ్ళీ కూడా ఇలా అడుగుతారనమాట. ఫస్ట్ 3 లెటర్ పర్టికులర్ సిటీ, అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒక దగ్గర ఉంటే సిటీ కోసం, అండ్ సెకండ్ 3 డిజిట్ బ్యాంక్ కోసం, అండ్ బ్రాంచ్ కోసం. అంటే ఫస్ట్ 3 దేన్ని రికగ్నైజ్ చేస్తుంది? ఏ సిటీలో మీ అకౌంట్ ఉంది, ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది అనేది ఈ 3 ఫస్ట్ 3, సెకండ్ 3, థర్డ్ 3 అనేది అలా రికగ్నైజేషన్ ఉంటుందన్నమాట. సో బ్యాంక్స్లో మాత్రమే MICRని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఓపెన్ విండోస్ 11 OS సెట్టింగ్ మెనూ అని చెప్తున్నారు. మనకి సెట్టింగ్ మెనూ ఏ షార్ట్ కట్తో ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారండి. సో సెట్టింగ్ మెనూ వచ్చేసరికి విండో కీ ప్లస్ ఐ అనే దాంతో సెట్టింగ్ మెనూ, మనకి మొత్తం సెట్టింగ్స్ ఉంటాయి కదా ఆప్షన్స్, అది ఓపెన్ అవుతుంది విండో కీ ప్లస్ ఐతో. అయితే విండో కీ ప్లస్ ఎస్తో సెర్చ్ బార్ అనేది వస్తుంది అనమాట. సర్చ్ చేసుకుంటాం కదా, సో సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది లైక్ దిస్, సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీనికి స్పెసిఫిక్గా షార్ట్ కట్ ఏం లేదు అంత పర్టికులర్గా. అండ్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఆల్ట్ ట్యాబ్ అంటే స్విచ్చింగ్ ద ట్యాబ్స్ అనమాట. స్విచ్చింగ్ ఆల్ట్ ట్యాబ్ అంటే స్విచ్చింగ్ ద విండోస్, నాట్ ట్యాబ్స్, స్విచ్చింగ్ ద విండోస్. స్విచ్చింగ్ ద విండోస్ అంటే ఇప్పుడు మీరు MS వర్డ్ ఒకటి ఓపెన్ చేశారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేశారు, ఇంకొకటి మూవీ ఓపెన్ చేశారు, ఇంకేదో PDF ఓపెన్ చేశారు. మనం ఏమేమైతే ఓపెన్ చేసి పెట్టుకున్నామో అది ఒకదాని తర్వాత ఇంకొకటి పక్కనే క్లిక్ అంటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేసిన ప్రతిసారి ఒక విండో నుండి ఇంకొక విండోకి స్విచ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. సో స్విచ్చింగ్ ద విండోస్ పక్కనే. అలాగే ఇక్కడ కంట్రోల్ ట్యాబ్ కూడా ఉంటుంది, అది ఆల్ట్ ట్యాబ్ కదా. సో ఇక్కడ మనకి కంట్రోల్ ట్యాబ్. సో కంట్రోల్ ట్యాబ్తో ఏం చేసుకోవచ్చు అంటే స్విచ్చే చేసుకుంటాము, కాకపోతే స్విచ్చింగ్ ద ట్యాబ్స్ ఇక్కడ ఓన్లీ ట్యాబ్స్. స్విచ్చింగ్ ట్యాబ్స్ అనేది ఎక్కడ, ఇప్పుడు మీరు గూగుల్ చేస్తున్నారు, సపోజ్ మీరు గూగుల్ చేస్తున్నారు, ఫస్ట్ ట్యాబ్ ఫేస్బుక్ ఓపెన్ చేశారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, సపోజ్ ఇంకేదో X వెబ్సైట్, YZ సంథింగ్ వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేసి ఉన్నారు. సో ఇక్కడ మనం అంటే ఎలా స్విచ్చింగ్ చేసుకోవచ్చు అంటే ఫేస్బుక్ నుండి ఇన్స్టాగ్రామ్కి, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి, ఇలా మనం ఒకదాని తర్వాత ఇంకొకటి స్విచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే ఇప్పుడు రివర్స్లో కూడా ఏదైనా స్విచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సేమ్ షార్ట్ కట్కి ఎక్స్ట్రా షిఫ్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏదైనా షార్ట్ కట్ మనం యూజ్ చేసిన తర్వాత దానికి ఎక్స్ట్రా ఒక షిఫ్ట్ యాడ్ చేస్తే మనం జరిగే పని ఉల్టా జరుగుతుంది అనమాట, రివర్స్లో జరుగుతుంది. సో స్విచ్చింగ్ ట్యాబ్ అనేది కంట్రోల్ ట్యాబ్ కింద మాట్లాడుకున్నాం కదా. రివర్స్లో స్విచ్చింగ్ చేసుకోవాలి అంటే కంట్రోల్ స్విచ్ అంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ అనమాట, రివర్స్లో స్విచ్ అవుతుంది. సో మన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ సెట్టింగ్ మెనూ ఓపెన్ చేయాలి. ఆన్సర్ ఈజ్ విండో కీ ప్లస్ ఐ. అయితే విండో కీ రిలేటెడ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఉన్నాయి. విండో కీ ప్లస్ ఈ, ఇది డైరెక్ట్గా మనకి మై కంప్యూటర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మై కంప్యూటర్ అనేది లేదు, దిస్ PC అంటున్నాం కదా. సో దిస్ PC అనేది ఓపెన్ అవుతుంది. పాత పేపర్స్ మీరు చూస్తే అక్కడ విండోస్ ఎక్స్ప్లోరర్ అనేది కూడా ఆప్షన్ ఉంటుంది, అది కూడా కరెక్టే. పాతకాలంలో విండోస్ ఎక్స్ప్లోరర్ అలా చెప్తుండే. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ Rతో రన్. సో ఇక్కడ రన్ అనేది ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, మీరు ఇక్కడ కమాండ్ CMD ఏదైనా టైప్ చేసుకొని మనం ఓకే చేసుకోవచ్చు అనమాట. చాలా MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు విత్ దిస్. ఓకే, విండో కీ ప్లస్ L లాక్ అనమాట, అంటే స్క్రీన్ లాక్ అని చెప్తాం. మన కంప్యూటర్కి స్క్రీన్ని లాక్ చేస్తాం, స్క్రీన్ లాక్ చేస్తాం. షట్ డౌన్ చేయట్లేదు, మనం ఏది క్లోజ్ చేయట్లేదు, జస్ట్ ఓపెన్ అయినవన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి, స్క్రీన్ మాత్రమే లాక్ అవుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో అలా చాలా ఇంపార్టెంట్ కొన్ని విండోకి రిలేటెడ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. నెక్స్ట్, డాష్ ఈజ్ ద ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా పెటాస్కేల్ సూపర్ కంప్యూటర్ డెవలప్డ్ బై IIT రూర్కీ. IIT రూర్కీ వాళ్ళు ఒక సూపర్ కంప్యూటర్ని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ దాని కెపాసిటీ ఎంత అంటే 1.66 పెటా ఫ్లాప్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ చూడండి. ఫ్లాప్స్, సూపర్ కంప్యూటర్, స్పీడ్,
అంటే సూపర్ కంప్యూటర్ స్పీడ్ని దేంతో మెజర్ చేస్తారు? ఆన్సర్ ఏమవుతుంది? ఫ్లాప్స్. అదే కదా వాళ్ళ క్వశ్చన్, అది పెటాఫ్లాప్స్ అని వాళ్ళు ఇచ్చారు. సో స్పీడ్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ మెజర్డ్ విత్ ఫ్లాప్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫ్లాప్స్కి ఫుల్ ఫామ్ ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్స్. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్. అయితే వాళ్ళు పెటాఫ్లాప్స్ అని చెప్పారు. ఇప్పుడు మీకు విషయం తెలుసా, ఏదైతే ఫాస్టెస్ట్ మనకి సూపర్ కంప్యూటర్ ఇప్పుడు ఉందో ప్రపంచం మొత్తంలో, అది 1.101 ఎగ్జాఫ్లాప్స్ దగ్గర ఉందన్నమాట. ఓకే, సో స్పీడ్ అనేది ఎలా మెజర్ చేస్తారు? ఫస్ట్ కేబీ, దాని తర్వాత ఎంబీ మెగాబైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, దాని తర్వాత పీబీ, దాని తర్వాత ఈబీ, ఎక్స్బీ అని కూడా చెప్తారు, అంటే ఎగ్జాబైట్. ఎగ్జాబైట్ తర్వాత మనకి జెటాబైట్ వస్తుంది, జెడ్బీ తర్వాత మనకి వైబీ అనేది వస్తుంది అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి ఇంక్రిమెంట్ అనేది అలా వస్తుంది, పీబీ, ఈబీ, ఓకే, ఈబీ అండ్ దెన్ జెడ్బీ అండ్ దెన్ వైబీ. సో ఇవన్నమాట స్పీడ్. కానీ మన ఇండియాలో స్పీడ్ అనేది ఇంకా మనం పెటాఫ్లాప్స్ దగ్గరే ఉన్నాము. పెటా తర్వాత చూడండి ఎగ్జాఫ్లాప్స్, అంటే ఇంకా బియాండ్ ద లిమిట్ అనేది కూడా కంప్యూటర్కి స్పీడ్ ఉంది. బట్ మనం ఇండియన్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాం కదా, అండ్ స్పెషల్లీ ఐఐటి రూర్కి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన సూపర్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నారు. దాని స్పీడ్ 1.11 పెటాఫ్లాప్ ఉందంట. అది కంప్యూటర్ నేమ్ వచ్చేసరికి పరం గంగా అండి. ద నేమ్ ఆఫ్ ద కంప్యూటర్ ఇస్ పరం గంగా. సో ఈ పరం గంగాని క్వశ్చన్లోనే ఇచ్చారు కదా, రూర్కి వాళ్ళు, ఐఐటి రూర్కి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ఇండియాలోనే ద వెరీ ఫస్ట్ కంప్యూటర్ నేమ్ అండి, సూపర్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాం, పరం 8000 ఫస్ట్ సిరీస్ అనమాట. దాని తర్వాత పరం 10,000, దాని తర్వాత చాలా కంప్యూటర్స్ వచ్చాయి. పరం శక్తి ఉంది, ఓకే, పరం బ్రహ్మ, ఓకే, పరం కంచన్జుంగా, పరం యువా 2, అలా చాలా సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. బట్ ఐఐటి రూర్కి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే పరం గంగా అనమాట. అండ్ నా ఇక్కడ పరంకి కొన్ని పాయింట్స్ అండి. ద మీనింగ్, లిటరల్ మీనింగ్ వచ్చేసరికి సుప్రీం అనమాట. సుప్రీం అంటే హయ్యెస్ట్, అంటే పీక్ అని మీనింగ్ వస్తుంది, తోప్ అని చెప్పొచ్చు. ఓకే, ప్యారలల్, ప్యారలల్, ఎం అంటే మెషిన్ అనమాట, ప్యారలల్ మెషిన్. ఇక్కడ ఎం అంటే మెషిన్, PARA అంటే ప్యారలల్. ప్యారలల్ మెషిన్స్ అంటే ఇక్కడ ప్యారలల్ సిపియూస్ని యూజ్ చేస్తారండి. అంటే చాలా సిపియూస్ని ఒకే మెషిన్కి యూజ్ చేయడం వల్ల వీటికి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. పెటాఫ్లాప్స్లో, ఎగ్జాఫ్లాప్స్లో ఒక రేంజ్లో స్పీడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ సిపియూస్ని ఎక్కువగా ప్యారలల్గా ఒకేసారి కనెక్ట్ చేస్తారు. అందుకోసం వాటిని ప్యారలల్ మెషిన్స్ అని చెప్తున్నాం అనమాట. అండ్ జనరల్గా సూపర్ కంప్యూటర్ అనేది సీడాక్లో ఫైండ్ అవుట్ చేస్తారనమాట. అంటే సీడాక్ మన పరం ఉంది కదా, ఇది ఎక్కడుంది అంటే పూణే. అండ్ పరం 8000 అనే ఈ పర్టికులర్ కంప్యూటర్ 1991లో ఫైండ్ అవుట్ చేశారు. సీడాక్ పూణే, అంటే ప్లేస్ యాజ్ అ పూణే, బట్ సీడాక్కి ఫుల్ ఫామ్ కూడా తీసుకోండి, సీడాక్. సో సి అంటే ఫస్ట్ సి అంటే సెంటర్, అండ్ డెవలపింగ్, డి ఫర్ డెవలపింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో సెంటర్ ఫర్ డెవలపింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనమాట. కంప్యూటింగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నాట్ కంప్యూటర్, కంప్యూటింగ్. సో పరం అండ్ రిమైనింగ్ కొన్ని పాయింట్స్. నెక్స్ట్, విచ్ మెథడ్ కెనాట్ బి యూజ్ టు క్రియేట్ అ న్యూ స్లైడ్? కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ స్లైడ్ క్రియేట్ చేయడానికి లేని ఆప్షన్ ఏంటి చెప్పమంటున్నారు. సో క్లికింగ్ న్యూ స్లైడ్, మనకి హోమ్ ట్యాబ్ అంటే ఫైల్ మెనూ ఉంటుంది, హోమ్ మెనూ ఉంటుంది, అలా ఉంటాయి కదా. హోమ్ పైన క్లిక్ చేస్తే డిఫరెంట్ స్టైల్స్తో ఉన్న స్లైడ్స్ ఉంటాయి. సో న్యూ స్లైడ్ పైన క్లిక్ చేస్తే కొత్త స్లైడ్ యాడ్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకే, ప్రెస్సింగ్ కంట్రోల్ ఎన్తో యాడ్ అవుతుంది అంటారు. నో, కంట్రోల్ ఎన్తో ఏం జరుగుతుంది? ఇన్ జనరల్ కంట్రోల్ ఎన్తో న్యూ అని చెప్తాము, కాకపోతే న్యూ స్లైడ్ కాదు, న్యూ డాక్యుమెంట్ అని చెప్పొచ్చు, లేదా న్యూ ఎక్సెల్ అని చెప్పొచ్చు, లేదా న్యూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఓపెన్ చేసిన దానికి ఇంకొక కొత్తది డాక్యుమెంట్ కానీ ఎక్సెల్ కానీ అలాంటివి ఓపెన్ అవుతుంది, కానీ
ఒక్కొక్క స్లైడ్ పీపీటీ ఓపెన్ చేసిన తర్వాత సో మెనీ స్లైడ్స్ మనం క్రియేట్ చేస్తాం కదా, ఆ స్లైడ్ని క్రియేట్ చేయడానికి Ctrl+N కాదు, Ctrl+M ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది Ctrl+Mతో డూప్లికేట్ అవుతుంది, స్లైడ్ అనేది డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ అంటే సేమ్ అలాంటి స్లైడే కింద ఇంకొకటి వస్తుంది అనమాట. సో ఇది కరెక్ట్. రైట్ క్లిక్ ఆన్ ద స్లైడ్ సార్టర్ అంటే జనరల్గా మనం పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఒక పెద్ద స్లైడ్ కనిపిస్తుంది, చిన్న చిన్న స్లైడ్స్ అన్నీ మనకి ఇలా సైడ్కి కనిపిస్తాయి, రైట్. సో సపోజ్ మీరు ఇక్కడ ఈ స్లైడ్ పైన ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత న్యూ స్లైడ్ కూడా మళ్ళీ మనం తీసుకోవచ్చు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. కానీ ఈ షార్ట్కట్ అయితే రాంగ్. Ctrl+M అనేది రైట్ అవుతుంది. సో మన క్వశ్చన్కి ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే దీంతో రాదు, న్యూ స్లైడ్ అనేది రాదు. న్యూ డాక్యుమెంట్ వస్తుంది, న్యూ ఎక్సెల్ వస్తుంది, న్యూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వస్తుంది, కానీ న్యూ స్లైడ్ అయితే రాదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్? ఉన్న వాటిలో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఏంటి అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అండి. ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్. ఓకే, ఇది ఫుల్ ఫామ్ ఫర్ ENIAC. మన ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అన్నమాట, పాతకాలం కంప్యూటర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ యాపిల్ కంప్యూటర్స్ అనేవి ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్కి ఎగ్జాంపుల్ అండి. అండ్ PDP అనేది ఇది థర్డ్ జనరేషన్ కంప్యూటర్, అండ్ ఇది సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అనమాట. IBM, ఓకే, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్, ఇలా 4 డిజిట్లో ఉంటే అది సెకండ్ జనరేషన్ కంప్యూటర్. ఓకే, అండ్ PDP-11 ఇస్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్, యాపిల్ రిలేటెడ్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ చూడండి, ENIAC అనే కంప్యూటర్ ఎలా ఉంది అనేది చూడండి. ఇమేజ్ సో ఇలాంటి పాత జనరేషన్ కంప్యూటర్ అనమాట. ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. సో ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అనేవి, ఈ స్పెసిఫిక్ కంప్యూటర్స్ అనేవి చాలా అంటే ఒక పెద్ద కంప్యూటర్స్ అనమాట. పాత జనరేషన్ కంప్యూటర్స్ చాలా పెద్దగా, స్పీడ్ చాలా తక్కువగా ఉంటూ ఏమంటారు, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మనం క్యారీ చేయడానికి వీలు కూడా లేకుండా ఉన్న కంప్యూటర్స్ అనమాట. వెరీ పాతకాలం కంప్యూటర్స్ ఇవి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్ ద లార్జెస్ట్ డేటా సైజ్? ఉన్న వాటిలో ఏది లార్జెస్ట్ అని అడుగుతున్నారండి. సో GB ఉంది, 1024 MB. 1024 MB ఈజ్ నథింగ్ బట్ అగైన్ దీనికి 1 GB అవుతుంది. 1 GB ఈజ్ నథింగ్ బట్ 1024 MB కదా. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1 GB. 1 TB ఉంది అండ్ 1024 దీనికి ఈక్వల్స్ 1 MB అనమాట. సో ఇదేమవుతుంది, ఇది ఆబ్వియస్గా 1 TB కదా. సో ఏది లార్జెస్ట్ అని చెప్తున్నారు, అల్టిమేట్ ఆన్సర్ కదా, 1 TB ఈజ్ అ లార్జెస్ట్. ఉన్న దాంట్లో ఏది లార్జెస్ట్ అని అడుగుతున్నారండి. సో మనం 1 KB ఈజ్ నథింగ్ బట్ 1024 bytes. 1 MB ఈజ్ నథింగ్ బట్ 1024 KB. నెక్స్ట్ 1 GB gigabyte 1024 MB. నెక్స్ట్ 1 TB ఇస్ 1024 GB. ప్రతిసారి 1024 వస్తుంది కదా. PB పెటాబైట్. సో 1024 TB అవుతుంది. నెక్స్ట్ EB ఎగ్జాబైట్. సో EB EX కాదు EB యాక్చువల్లీ. సో EB అంటే 1024 PB అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జెడ్ వస్తుందండి, వై కాదు జెడ్ వస్తుంది. సో 1024 EB, జెడ్ తర్వాతే వై వస్తుంది, యోటాబైట్ 1024 ZB. అంటే మనకి ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ఇంతవరకే ఇచ్చి ఉన్న దాంట్లో హైయెస్ట్ అడిగారు కాబట్టి, అంటే లార్జెస్ట్ అడిగారు కాబట్టి మనకి 1 TB అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 1024 ఇస్ MB అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది జీబీకి ఈక్వల్, ఇది కూడా GB. నెక్స్ట్ వచ్చింది TB. సో అల్టిమేట్ ఆన్సర్ TB అవుతుంది. నెక్స్ట్, విచ్ డివైస్ కనెక్ట్స్ అ కంప్యూటర్ టు ద ఇంటర్నెట్?
ఇంటర్నెట్ని కనెక్ట్ చేసే డివైస్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, ప్రింటర్ ఇంటర్నెట్ని కనెక్ట్ చేస్తుందా? ప్రింటర్ చేసుకోవడానికి అసలు అంటే కంప్యూటర్ నుండి ప్రింట్ చేసుకోవడానికి ఇంటర్నెట్తో అంటే కనెక్షన్కి సంబంధం లేదు కదా. సో నాట్ అ ప్రింటర్, నాట్ అ స్కానర్. బస్ కార్డ్ అని బస్ కార్డ్ అంటే జనరలీ యూఎస్బి కార్డ్ అని కూడా చెప్పొచ్చండి. ఓకే, సో ఇవి కాదు. ఆన్సర్ ఇస్ మోడెమ్. మోడెమ్కి ఫుల్ ఫామ్ ఇమేజ్ కూడా చూపిస్తాను. మోడెమ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి MO ఇస్ మాడ్యులేషన్. MO అంటే మాడ్యులేషన్, ఇది డీమాడ్యులేషన్. మాడ్యులేషన్ అండ్ డీమాడ్యులేషన్ ఫుల్ ఫామ్ ఫర్ మోడెమ్. సో ఇది ఏం చేస్తుంది, ఇన్ జనరల్గా ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ని కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ డిజిటల్ సిగ్నల్స్, డిజిటల్ టు అనలాగ్ సిగ్నల్స్, అండ్ దాని తర్వాత అనలాగ్ టు డిజిటల్ సిగ్నల్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ డిజిటల్ నుండి అనలాగ్ అండ్ దెన్ అనలాగ్ టు డిజిటల్కి కన్వర్ట్ చేస్తుంది. ఇమేజ్ కూడా చూడండి ఒక బెటర్ ఐడియా కోసం. సో జనరల్గా మోడెమ్ అనేది ఇలా ఉంటుంది. ఇంకో జనరల్ ఇవన్నీ మోడెమ్సే, వైఫై మోడెమ్ అలా చెప్తాం కదా. సో ఇవన్నమాట మోడెమ్. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూడండి. మోడెమ్ మాడ్యులేషన్, డీమాడ్యులేషన్ ఇస్ అ మోడెమ్ కదా. సో ఇది ఇమేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే అది ఎట్లా వర్క్ అవుతుంది, డిజిటల్ నుండి అనలాగ్కి అండ్ దెన్ అనలాగ్ నుండి డిజిటల్కి ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ఈ ఇమేజ్ నుండి చూడండి. జనరల్గా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాము అంటే డేటాని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడము, లేదా మనం డౌన్లోడ్ చేయడము, అప్లోడ్ చేయడము, ఏదో ఒకటి చేస్తాము. అప్లోడ్ చేయాలన్నా డౌన్లోడ్ చేయాలన్నా, సపోజ్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి, సర్వర్ నుండి నా కంప్యూటర్కి ఒక మూవీ డౌన్లోడ్ చేశాను, ఒక సాంగ్ డౌన్లోడ్ చేశాను, ఒక PDF డౌన్లోడ్ చేశాను అంటే సర్వర్ నుండి ఒక కంప్యూటర్ కదా, సర్వర్ నుండి నా కంప్యూటర్కి వచ్చింది. లేదు నేను అప్లోడ్ చేస్తున్నాను, నా సిస్టమ్ నుండి సర్వర్కి అప్లోడ్ జరిగింది అంటే ఇక్కడ 2 సిస్టమ్స్ కంపల్సరీ ఉండాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ సిస్టమ్, ఈ ఫస్ట్ సిస్టమ్ నుండి ఈ మోడెమ్ ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇలా స్క్వేర్ వేవ్స్లో ఉన్నాయి కదా, వీటిని డిజిటల్ సిగ్నల్స్ అంటారు. ఈ సైన్ వేవ్లో ఉన్న వాటిని అనలాగ్ సిగ్నల్స్ అంటారు. సో స్క్వేర్ అంటే ఫస్ట్ డిజిటల్ నుండి అనలాగ్కి కన్వర్ట్ చేస్తుంది, అగైన్ అనలాగ్లో ఉన్నదాన్ని డిజిటల్కి కన్వర్ట్ చేస్తుంది. మధ్యలో టెలిఫోనిక్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంది చూడండి, ఇక్కడ టెలిఫోన్ నెట్వర్క్. ఇన్ జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒక టవర్ ఉంటుంది అనమాట. అంటే ఆ టవర్ త్రూ ఈ మోడెమ్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ని కన్వర్ట్ చేస్తుంది, మాడ్యులేట్ డిజిటల్ సిగ్నల్స్ అండ్ డీమాడ్యులేట్ అనలాగ్ సిగ్నల్. సో ఏం చేస్తుంది, దాని ఫుల్ ఫామ్లోనే ఉంది కదా, మాడ్యులేషన్, డీమాడ్యులేషన్. సో అంటే డిజిటల్ నుండి ఈ సిగ్నల్స్ డిజిటల్ నుండి అనలాగ్ అండ్ దెన్ అనలాగ్ నుండి మళ్ళీ డిజిటల్కి కన్వర్ట్ చేస్తుంది. ఇది మోడెమ్ చేసే పని, ఇంటర్నెట్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక డివైస్ అనమాట. వాళ్ళ క్వశ్చన్ కూడా అదే కదా, కనెక్ట్ అంటే ఇంటర్నెట్ని కనెక్ట్ చేసే డివైస్ ఏంటి అన్నారు. మోడెమ్ ఫుల్ ఫామ్, చేసే పని ఏంటి తెలుసుకున్నాం, ఇమేజ్ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే రోమ్కి రిలేటెడ్ కరెక్ట్ ఉన్న పాయింట్ ఏంటి చెప్తున్నారు. ఇట్ స్టోర్స్ ద డేటా దట్ క్యాన్ బి మోడిఫైడ్ బై ద యూజర్. అంటే టైప్స్ ఆఫ్ రోమ్స్ ఉంటాయి, దాంట్లో అయితే కొన్ని మోడిఫై చేసుకోవచ్చు, ఎరేస్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయేమో చూద్దాం. అంటే ఇక్కడ రోమ్ అన్నారు కానీ టైప్ ఆఫ్ రోమ్ EEP రోమ్, EP రోమ్ అనేమి అడగలేదు కదా. సో మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఇట్ స్టోర్స్ ద బూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ పర్మనెంట్లీ. ఇది కరెక్ట్గా యాప్ట్ అవుతుందండి. జనరల్గా రోమ్ ఉన్నదే దీనికోసం. ఓకే, ఓలటైల్ అన్నారు, నో, ఆ రోమ్ అనేది ఓలటైల్ కాదు, ఆ రోమ్ అనేది నాన్ ఓలటైల్. ఓకే, రోమ్ ఇస్ నాన్ ఓలటైల్. ఇట్ ప్రాసెసెస్ ద లాజిక్ ఆపరేషన్స్. ఈ లాజిక్ ఆపరేషన్స్ని ప్రాసెస్ చేయదు. లాజిక్ ఆపరేషన్స్ని ప్రాసెస్ చేయాలి అంటే CPU చేస్తుంది. ఓకే, లాజిక్ ఆపరేషన్ CPU పర్ఫామ్ చేస్తుంది. ఇది ఓలటైల్ కాదు, నాన్ ఓలటైల్. సో ఏం జరిగింది, ఇది కూడా రాంగ్ అయిపోయింది, ఇది కూడా రాంగ్ అయిపోయింది. బట్ ఇక్కడ వాళ్ళు పర్టికులర్గా ఏదన్నా టైప్ ఆఫ్ రోమ్ అని అడిగి ఉంటే ఫస్ట్ తీసుకోవచ్చు. కానీ ఇన్ జనరల్ రోమ్ అసలు ఎందుకు ఉంది మన కంప్యూటర్లో అంటే కంప్యూటర్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే ఆ రోమ్లో కొన్ని ఫంక్షన్స్ని రాసి దాన్ని మదర్ బోర్డ్ పైన డంప్ చేసేస్తారనమాట. మళ్ళీ దాన్ని మనం ఎరేస్ చేయడానికి ఉండదు.
సో దట్ అది నాన్ వోలటైల్ అని చెప్తాం. మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ని రాసి ఫిక్స్డ్గా పెట్టేస్తారు? రీడ్ ఓన్లీ మెమరీ, పేర్లోనే ఉంది కదా, రీడ్ ఓన్లీ, జస్ట్ రీడ్ మాత్రమే చేసుకుంటాం, రీరైట్ చేసుకోలేము. రీరైట్ అంటే రాసుకోవడం, ఎరేస్ చేయడం, మళ్ళీ రాసుకోవడం. అది ర్యామ్లో పాసిబుల్ అవుతుంది, రోమ్లో పాసిబుల్ అవ్వదు. సో రోమ్ ఎందుకు ఉంది అంటే మన కంప్యూటర్ ఆన్ చేస్తాం కదా, ఇక్కడ ఒక వర్డ్ అండి పోస్ట్ అని మనం చెప్తాం. పోస్ట్ అంటే ఫుల్ ఫామ్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. అంటే మనం పవర్ని ఆన్ చేస్తాం కదా, పవర్ ఆన్ బటన్ ఆన్ చేసిన తర్వాత అది సెల్ఫ్గా టెస్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఓఎస్ లోడ్ చేసే ప్రాసెస్, అండ్ మనం కంప్యూటర్కి కనెక్ట్ చేసేటప్పుడు కీబోర్డ్, మౌస్, స్కానర్ లాంటివి కనెక్ట్ చేస్తే అవన్నీ ప్రాపర్గా కనెక్ట్ అయి ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత ఈ పర్టికులర్గా రోమ్దే అనమాట. ఫంక్షన్స్, వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనమాట. సో రోమ్కి మేజర్గా 2 ఫంక్షన్స్ ఉంటాయండి. జనరల్గా 2 మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే బయాస్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ రోమ్లో ఉంటుంది. అండ్ దెన్ బూటింగ్ అనమాట, బూట్ ఆప్షన్స్ అని చెప్తాం, బూటింగ్ అని కూడా చెప్తాం. సో బూటింగ్ ఈజ్ నథింగ్ బట్ లోడింగ్ ఓఎస్ని లోడ్ చేసే ప్రాసెస్. మనం మొబైల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఆన్ చేస్తే లోడింగ్ అని చూపిస్తుంది, ఇమీడియట్గా మనం వాడుకోలేము, కొంచెం టైం పట్టిన తర్వాత లోడింగ్ జరిగిన తర్వాత మనం ఏదైనా క్లిక్ చేస్తాం కదా. సో ఇది కూడా అంతేమో అనమాట. సో బూట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే లోడింగ్ ఓఎస్, హార్డ్ డిస్క్లో లేదా సెకండరీ మెమరీలో ఉన్న ఓఎస్ మనకి ప్రైమరీ మెమరీలో లోడ్ జరిగే ప్రాసెస్ని బూటింగ్ అని చెప్తాం. సో ఈ బూటింగ్ ప్రాసెస్ అంతా కూడా రోమ్లో డంప్ చేసేస్తారు. అండ్ అది డిలీట్ అవ్వదు అనమాట. అంటే డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ మనం ఆన్ చేసిన ప్రతిసారి అది అవసరం అవుతున్నప్పుడు దాన్ని ఎందుకు డిలీట్ చేయాలి? అందరూ అంటే ఇప్పుడు కంప్యూటర్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఫుల్గా కంప్యూటర్ గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా కంప్యూటర్ వాడుతున్నారు. ఓకే, కొంచెం అంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా కంప్యూటర్ వాడుతున్నారు కదా. సో కంప్యూటర్లో ప్రోగ్రామ్ ఏముంది, జావా, ఓకే, C++, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా కంప్యూటర్ వాడడానికి. సో దట్ డైలీ మనకి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ఒక్కసారి ప్రోగ్రామ్స్ రాసి అలా దాన్ని డంప్ చేసేసారనమాట. సో దట్ అది డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రీడ్ ఓన్లీ మెమరీ, జస్ట్ రీడింగ్కి మాత్రమే పనికొస్తుంది, అది మనం ఎరేజ్ చేయట్లేదు, రీరైట్ చేయట్లేదు. అది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సో ఇట్ స్టోర్స్ ద బూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ పర్మనెంట్లీ, అది పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది బూటింగ్ ఇన్స్ట్రక్షన్. అండ్ 2 టైప్స్ ఆఫ్ బూటింగ్స్ ఉంటాయండి, కోల్డ్ బూటింగ్, వామ్ బూటింగ్. కోల్డ్ బూటింగ్ అంటే సిస్టమ్ని ఆఫ్లో ఉన్నదాన్ని ఆన్లో పెట్టడం. ఇక్కడ చూసుకోండి, బూటింగ్ అనేది 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ కోల్డ్ బూటింగ్, ది సెకండ్ వన్ వామ్ బూటింగ్ అని చెప్తాం, వామ్. సో కోల్డ్ అనేది ఏంటంటే కంప్యూటర్ ఆఫ్లో ఉంటుంది, దాన్ని మనం ఆన్ చేస్తే అది కోల్డ్ బూటింగ్ అంటాం. కానీ ఇక్కడ ఆల్రెడీ ఆన్లో ఉంటుంది, ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం. మనం దీన్ని ఏమంటాము? జనరల్గా రీస్టార్ట్ అంటాము, లేదా రీబూట్ అని కూడా అంటాం. సో రీస్టార్ట్, రీబూట్, అంటే వామ్ బూట్, ఇవన్నీ సేమ్ మీనింగ్ అనమాట, అన్ని సినోనిమ్స్. సో బూటింగ్లో 2 టైప్స్, కోల్డ్ అండ్ వామ్ బూటింగ్. ఫ్రెష్గా సిస్టమ్ని ఆన్ చేస్తే కోల్డ్ బూటింగ్, రీస్టార్ట్ చేస్తే వామ్ బూటింగ్ అనమాట. ఈ 2 కేసెస్లో, ఈ బోత్ కేసెస్లో ఏం జరుగుతుంది అంటే ఓఎస్ అనేది లోడింగ్ జరుగుతుంది. ఓఎస్ లోడింగ్ జరిగితే అప్పుడు మనం బూటింగ్ అని చెప్తాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ రోమ్లో ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, హూ ఈజ్ ఇన్వెంటర్ ఆఫ్ HTML? సో HTML ఇన్వెంటర్ ఇస్ టిమ్ బెర్నర్స్-లీ, సేమ్ యాజ్ వరల్డ్ వైడ్ వెబ్. దీనికి కూడా సేమ్ పర్సన్ అండి, వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని ఫైండ్ అవుట్ చేసింది కూడా టిమ్ బెర్నర్స్-లీనే. సో ఫాదర్ ఆఫ్ HTML అంటే లాంగ్వేజ్ టిమ్ బెర్నర్స్-లీ. HTML ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అయితే HTMLని దేనికోసం యూజ్ చేస్తారంటే టు క్రియేట్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్. మనం ఇంటర్నెట్లో యూజ్ చేస్తాం కదా వెబ్ పేజెస్, ఆ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి HTML అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ HTML. పైథాన్ని కూడా యూజ్ చేస్తారు, జావా కూడా యూజ్ చేస్తారు. కానీ చాలా ఈజీగా ఒక హార్డ్లీ 2 అవర్స్లో కంప్లీట్ HTML అంటే 2 days అండి, 2 అవర్స్లో బేసిక్స్ అని నేర్చుకోవచ్చు, 2 daysలో ఆల్మోస్ట్ నేర్చుకోవచ్చు అనమాట. HTML చాలా ఈజీగా ఉంటుంది అండ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి. సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్నే అడుగుతారు, వెబ్ పేజెస్, వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు? HTML. నెక్స్ట్ వన్, టు కన్వర్ట్ ద గివెన్ డెసిమల్ నెంబర్ టు బైనరీ. అంటే ఇప్పుడు 256 అనే 2
62 అనే ఈ పర్టికులర్ నెంబర్ బేస్ 10లో ఉంది, ఇది 10, బేస్ 10 బేస్ 2లో కావాలంట. డెసిమల్లో ఉన్నదాన్ని బైనర్లో మార్చమని చెప్తున్నారు. ఇన్ జనరల్గా అయితే నార్మల్ మెథడ్, ద బేసిక్ టిపికల్ మెథడ్ అయితే ఇదనమాట. దీన్ని మీరు 2తో చేస్తే ఇలా 1 వస్తుంది, 3 వచ్చింది, 1 వచ్చింది, రిమైండర్ ఏం లేదు కాబట్టి 0. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు వస్తుంది, బట్ చాలా టైం పడుతుంది. అలా కాకుండా జనరల్గా ఈ ప్రాసెస్ నెంబర్ సిస్టమ్ అండి, ఇది ఎస్ఎస్సిలో లేదు, బట్ ఎంతకన్నా మంచిది తెలుసుకోవడంలో తప్పు లేదు. సో 8421 కోడ్ అని చెప్తాం. 8421 అంటే 2 power 0, 2 power 1, 2 square, 2కి పవర్ 3 అనమాట. 2 power 3 అంటే 8 కదా, 2 square 4, 2 power 1 అండ్ దెన్ ఇలా. సో నెక్స్ట్ ఒక లెటర్ ఉంది, 2 power 4 రావాలి అంటే ఏం చేయాలి, 16 అవుతుంది. ఇంకొక నెంబర్ 5 రావాలంటే ఏం జరుగుతుంది, 32 అవుతుంది. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 పవర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. 2కి పవర్ 6 కావాలంటే 64 అవుతుంది. ఇంటూ 2 ఇంటూ 2 ఇదే కదా వస్తుంది. సో ఈ ప్రాసెస్ వైజ్ వెళ్తే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, అంటే ఎంత కావాలంటే నెక్స్ట్ నెంబర్ పవర్ 6, పవర్ 7, పవర్ 8, పవర్ 10 అండ్ సో ఆన్ ఎంత కావాలంటే అంత వెళ్ళిపోవచ్చు. సో 1, 2, 4 అంటే ఇప్పుడు నేను ఎలా కౌంట్ చేస్తాననేది చూడండి. 16, 32, 64. ఆ నెంబర్ ఎంత ఉంది, 200కి పైన ఉంది, కానీ నేను 64 వరకు రాశాను, సరిపోదు. నెక్స్ట్ నెంబర్ పెంచండి, 2కి పవర్ 7, 2 power 7 ఏమవుతుంది, 128. ఇంటూ 2 చేసినా అదే వస్తుంది. నెక్స్ట్ 2కి పవర్ 8 చేయండి, అప్పుడు అది ఏమవుతుంది, 256 అవుతుంది. ఓకే, 256 అండ్ అదేమో 262 ఉంది. అంటే నాకు సంహౌ ఈ నెంబర్తో సరిపోతుంది. సరిపోకపోతే మీరు ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోండి. నెక్స్ట్ వెళ్ళిపోతే 512 వస్తుంది, ఇంటూ 2 ఇంటూ 2 చేసుకుంటూ వెళ్తే. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతానికి ఈ నెంబర్తో నాకు అవసరం లేదు, ఇంతవరకు సరిపోతుంది. ఈ నెంబర్తో నాకు అవసరం లేదు, రైట్. సో 256 దగ్గర 1 పెట్టండి. నాకు ఇంకా 262 కావాలంటే ఇంకెంత కావాలి, 6 నెంబర్స్ ఉంటే సరిపోతుంది కదా. 256, 4 పెడితే 260, ఇంకొక 2 పెడితే 262 అవుతుంది. సో నాకు ఏం కావాలి, 4 + 2. సో ఇప్పుడు మీరు జనరల్గా కౌంట్ చేయండి, 256 + 4 + 2 అంటే 256 + 4 260 + 2 262 సరిపోయింది, రైట్. సో బైనరీ నెంబర్ అంటే ఏంటి, ఎంతసేపు మనకి 0s and 1s కావాలి కదా. బైనరీ అంటే ఆల్ ద టైమ్ 0 1 0 1 అంటే 1 1 0 0 ఇవే కదా నెంబర్లు అన్నీ ఉంటాయి. సో 0s 1s కావాలి కాబట్టి 256 దగ్గర 1 పెట్టారు, రిమైనింగ్ అన్ని 0s పెట్టండి, మిగిలిన అన్ని 0s పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఆప్షన్లో చూసుకోండి, అండ్ బేస్ 2 అనమాట. ఇలా రాస్తే అది బేస్ 2 అని చెప్తాం. 1 తర్వాత 5 zeros 1 1 0 వెతుక్కోండి, ఆప్షన్లో ఎక్కడ ఉందో అదే మీ ఆన్సర్. 1 5 0 0 0 ఎస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సి ఇస్ ఆన్సర్. మన క్వశ్చన్కి ఆన్సర్ సి అవుతుంది. ఓకే, ఇంకా నేను కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూసుకోండి. ఇది అసలు కష్టమే కాదండి, నంబర్ కన్వర్షన్. జనరల్గా అయితే 8421 కోడ్ అని చెప్తాం. సో నాకు ఇప్పుడు సపోజ్ 10 కావాలి అనుకోండి. 8 + 1 అంటే 2, 10 అయిపోయింది కదా. సో మధ్యలో 0s పెట్టండి, అప్పుడు ఇది ఏమవుతుంది, 10కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే 1010 ఉంది, 10 ఉంది, మాకు కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే, సపోజ్ నాకు 13 కావాలి అనుకోండి. 13 కావాలంటే ఏం చేద్దాం, 8 + 4 ఎంత, 12. నాకేం కావాలి, 13. సో 8 + 4 + 1 మధ్యలో 0, ఇలా అనమాట. అన్ని 0s and 1s కౌంట్ చేసుకొని రాసుకోవడమే. ఓకే, ఈజీగా ఉంటుంది అని నేను నంబర్ చెప్తున్నాను. ఇలా మీరు ఎంత పెద్ద నెంబర్ కావాలన్నా నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. సో 12 + 2 14, మిగిలిన నెంబర్ని 0 పెట్టండి. ఓకే, సపోజ్ నాకు ఇప్పుడు ఏం కావాలి, 37 కావాలి. 37 కావాలంటే కూడా ఈజీయే, 8 4 2 1. సో నెక్స్ట్ నెంబర్ 62, దాని తర్వాత 32 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ 2 ఇంటూ 2 కదా, 37 కావాలి. 32 దగ్గర 1 పెట్టండి. సో ఇప్పుడు 32 తీసేస్తే మధ్యలో ఎంత మిగులుతుంది, 5 కదా కావాలి నాకు. సో 5 కావాలి అంటే 4 + 1 మధ్యలో మళ్ళీ 0s పెట్టండి, సరిపోతుంది. ఇదే ఆన్సర్ ఫర్ 37 అనమాట. ఎనీ నెంబర్ 8421 అంటే 8421 కోడ్ అని చెప్తారు. కానీ ఇన్ జనరల్గా ఈ ప్రాసెస్ ఏంటి, ఇది ఎలా జరుగుతుంది అంటే 2 to the power of 0, 2 power 1, 2 square అండ్ సో ఆన్, ఎంతవరకు కావాలంటే అంతవరకు వెళ్ళొచ్చు. మీకు డౌట్ రావచ్చు, ఇది ఎందుకు 2 ఉంది అంటే ఇది బైనరీ కదా.
బైనరీ అంటే బేస్ ఆఫ్ బైనరీ కేవలం 2, అంటే ఇక్కడ 0 ఉంటుంది 1 ఉంటుంది. కౌంట్ చేస్తే కేవలం 2 నంబర్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి బేస్ 2 తీసుకున్నాము. 2 పవర్ 0, 2 పవర్ 3 అలా వెళ్తున్నాం. అంటే 3 పవర్ 0, 3 పవర్ 1 అని రాయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే బైనరీకి బేస్ 2, బైనరీ 2 నంబర్సే ఉన్నాయి 0, 1. సో 2కి పవర్ 0, 2కి పవర్ 1 అలా వెళ్తున్నాం మనం. మన కంప్యూటర్లో మైక్రో ప్రాసెసర్కి మొత్తం కూడా 2 పవర్ 0, 2 పవర్ 1 అనే కోడే ఉంటుందన్నమాట. మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అని అంటాం కదా. సో ఆ మైక్రో ప్రాసెసర్ మొత్తం ఇదే ఫార్మాట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈవెన్ మన మొబైల్ ఫోన్లో జీబీస్ కూడా మనం 8 GB అంటాము, 16 GB ర్యామ్ అని చెప్తాము. సో ఈ మధ్య కాలంలో 6 GB కూడా ర్యామ్ ఉంటుంది. మరి అదేలా పాసిబుల్ అవుతుంది అంటే రెండింటిని కంబైన్ చేస్తారనమాట వాళ్ళు. ఇగో ఈ 4 GB ప్లస్ 2 GB, సో 4 + 2 చేసి ఇలా 6 GB అనమాట. సో ఈ దీని కాంబినేషన్లోనే ఉంటుందన్నమాట. ఐఫోన్లో 3 GB ఉన్న ఐఫోన్ కూడా పాతకాలంలో కొన్ని ఉంటున్నాయి అనమాట. సో 2 GB + 1 GB, 2 + 1 3 GB అలా కంబైన్ చేస్తారు. అంటే 2 చిప్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మన ల్యాప్టాప్లో చూస్తే ర్యామ్ పెట్టుకోవడానికి 2 చిప్స్ ఉంటాయి. 8 GB ర్యామ్ అనుకోండి, ఒక 8 GB ఉన్న ర్యామ్ అంటే చిప్ డైరెక్ట్గా పెట్టొచ్చు. 4 + 4 అంటే 2 చిప్స్ని పెట్టుకోవచ్చు. 4 + 4 పెడితే 8 GB అవుతుంది. అలా ఆప్షన్స్ అనమాట. ఆ 2 ఆప్షన్స్లో మనకి నచ్చినట్టుగా మన అవసరాన్ని బట్టి మనం ర్యామ్ని ఆ సైజెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లాజిక్ గేట్? ఓకే, ఇది కూడా మీకు ఎస్ఎస్సిలో లేదు, బట్ ఎంతకన్నా మంచిది తెలుసుకోండి. లాజిక్ గేట్ దట్ అవుట్పుట్స్ ఓన్లీ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ ట్రూ. అంటే 2 ఇన్పుట్ కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ అవుతుంది. అది ఏం గేట్ అని అడుగుతున్నారు. ఇమేజ్ చూసేయండి. లాజిక్ గేట్స్. ఓకే, ఈ లాజిక్ గేట్లో జనరల్గా లాజిక్ గేట్స్ అనేది ఇలా ఉంటాయండి. ఎలా ఉంటుందంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తాం మనం. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. సో మనం ఇక్కడ చూస్తే ఎంతసేపు బైనరీ నెంబర్ కదా, 1 0 1 0 ఇవే కనిపిస్తుంది కానీ మీకు ఎక్కడ పొరపాటున 2 అనేది కనిపించదు. సో ఇక్కడ ఇవి గేట్స్, అండ్ గేట్స్, బఫర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్ అంటే లైక్ డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి. మీకు ఇంతగానం మీరు డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఇన్వర్టర్ గేట్. ఇన్వర్టర్ అంటే 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది, అంటే రివర్స్లో అయిపోతుంది అనమాట. బఫర్ అనేది ఏంటంటే 0కి 0 వస్తుంది, 1కి 1 వస్తుంది. కానీ ఇప్పుడు మన క్వశ్చన్కి వాళ్ళ బాధ ఏంటంటే 2 ఇన్పుట్లు కరెక్ట్ ఉన్నప్పుడే కరెక్ట్ అవ్వాలి అన్నారు. అంటే వాళ్ళు అలా చెప్పారనమాట. సో 1 + 1 అంటే 1 1 = 2 అని మీరు రాయొద్దండి. ఎందుకంటే బైనరీలో ఎంతసేపు 1 0నే రావాలి. మరి ఇంకొక 1 ఎటు వెళ్ళిపోయింది అంటే వేరే నెంబర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట అది. సో జనరల్గా ఇది ఇంటూ కదా, అంటే అండ్ అంటే ఇంటూ, ఆర్ అంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి మీరు. 0 + 0 × 0 0, 1 × 0 0, 0 × 1 0, 1 × 1 ఏమవుతుంది? 1 అవుతుంది. జనరల్గా 1 అవుతుంది. సో మన క్వశ్చన్కి ఆన్సర్ అయితే అండ్ గేట్. కానీ ఇప్పుడు ఇక్కడ ఆర్ చూడండి, ఇదేమో ప్లస్, ఇది ఇంటూ. అంటే ఆర్ అంటే ప్లస్, అండ్ అంటే ఇంటూ. సో ప్లస్ దగ్గర చూడండి, 0 + 0 0, 1 + 0 అంటే ఒక్క 1 వచ్చినా కూడా అది 1 వస్తుంది అవుట్పుట్. 1 + 0 1, 0 + 1 1. కానీ ఇప్పుడు 1 + 1 2 రావద్దండి, చెప్పాను కదా, ఇంకొక దానికి క్యారీ ఫార్వర్డ్ వెళ్తుంది అనమాట. ఇదేమో ప్లస్, ఆర్ అంటే ప్లస్ సింబల్, అండ్ అంటే ఇంటూ సింబల్. సో 2 సింబల్స్ కరెక్ట్ ఉన్నప్పుడు 1 వస్తుంది అని అడిగారు వాళ్ళు. సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంట, లాజిక్ గేట్ అవుట్పుట్స్ ట్రూ ఓన్లీ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ ట్రూ. అంటే బోత్ ఉన్నప్పుడు ట్రూ అవుతుంది. దేనికి అంటే అది అండ్ గేట్కి అనమాట. ఆర్ అంటే ప్లస్ సింబల్, అండ్ అంటే ఇంటూ సింబల్, ఇది ఇంటూ సింబల్, ఇంటూ సింబల్. నాట్ గేట్ అంటే ఇది ఇన్వర్టర్ అనమాట, ఇలా ఉంటుంది. మాట్లాడుకున్నాం కదా, 0 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 0 వస్తుంది. ఎస్ అంటే నో, నో అంటే ఎస్ ఇస్తుంది అనమాట. అండ్ ఎక్స్ ఆర్ గేట్కి రివర్స్ అనమాట. ఆర్ గేట్కి రివర్స్లో ఉంటుంది XOR గేట్. ఎక్స్ అంటే ఇక్కడ రివర్స్ అనమాట. సో ఇలా మనకి డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు అవసరమా అంటే ఎస్ఎస్సిలో అయితే సిలబస్లో లేదు. అయితే లాజికల్ గేట్స్ అనేది ఏంటంటే జనరల్గా 2 ఉంటాయి అనమాట. ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ జనరల్గా 2 ఇన్పుట్స్ ఇస్తాము అండ్ అవుట్పుట్ అనేది 1 వస్తుంది, 1 అవుట్పుట్ వస్తుంది.
2 ఇన్పుట్స్ ఇస్తే 1 అవుట్పుట్ వస్తుంది. అండ్ లాజిక్ గేట్స్ ఉంది కదా, ఈ లాజిక్ గేట్స్ని ఫైండ్ అవుట్ చేసిన పర్సన్ ఎవరు అంటే జార్జ్ బూలీ. జార్జ్ బూలీ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ లాజిక్ గేట్స్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, దానిదే ఇంపార్టెంట్. యూనివర్సల్ గేట్ అని దేన్ని అంటారు? యూనివర్సల్ గేట్. సో అండ్ కాకుండా ఇంకొక గేట్ ఉంటుందండి, దానికి రివర్స్లో నాండ్ గేట్ అని చెప్తాం. NAND, నాండ్ అండ్ నార్. నాండ్ అండ్ నార్ గేట్, ఈ 2 గేట్స్ని కలిపి యూనివర్సల్ గేట్స్ అని చెప్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వన్ మోర్ పాయింట్, అంటే మీరు ఇక్కడ చూడండి, నాండ్ గేట్ అండ్ నార్ గేట్, ఇది చూడండి, ఇది నాండ్ గేట్, ఇది నార్ గేట్. ఈ 2 గేట్స్ని కలిపి యూనివర్సల్ గేట్స్ అని చెప్తాం. మీరు ఇంకొక పాయింట్ మీరు ఆలోచిస్తే అండ్ గేట్కి జస్ట్ రివర్స్లో ఉంటుంది చూడండి. ఇక్కడ 3 zeros వచ్చాయి, 1 1, అంటే 1 time 1 ఉంది. ఇక్కడ 3 times 1 వచ్చింది, 1 time 0 వచ్చింది. అంటే దీనికి ఎగ్జాక్ట్గా అపోజిట్లో వస్తుంది అనమాట. ఓకే, అంటే నాట్ గేట్, నాట్ ఇన్వర్టర్ గేట్ని నాట్ గేట్ అని కూడా అంటారు. అండ్ ప్లస్ నాట్ వస్తే ఇది రివర్స్ అవుతుంది, అంటే నాండ్ అవుతుంది. ఆర్ గేట్కి రివర్స్ ఎక్స్ఆర్ కాదు, నార్ అవుతుంది. యాక్చువల్లీ నేను అక్కడ ఎక్స్ఆర్ అని చెప్పా కదా. సో దీనికి ఇక్కడ చూడండి, 1 time 0 వచ్చింది, 3 ones వచ్చాయి. అక్కడ చూడండి 1 time 1 ఉంది, రిమైనింగ్ 3 0, అంటే దీనికి జస్ట్ ఉల్టా అది వస్తుంది. సో ఇక్కడ ద పాయింట్ ఇస్, ఇది రివర్స్ కాదు, దీనికి ఇది రివర్స్ కాదు, ఈ గేట్కి ఇది రివర్స్ కాదు. ఆర్ గేట్ సపరేట్ అండ్ ఎక్స్ఆర్ గేట్ సపరేట్. ఆర్ గేట్కి జనరల్గా ఆర్ గేట్కి నార్ అనేది రివర్స్ అనమాట, రివర్స్ అవుతుంది, రివర్స్. అండ్ గేట్కి రివర్స్లో నాండ్ అవుతుంది. సో ఇది రివర్స్ అవుతుంది, రివర్స్. సో ఏమవుతుంది అంటే నాట్ గేట్ ప్లస్ ఆర్ గేట్ జనరల్గా ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా. అండ్ ఇక్కడ నాట్ గేట్ ప్లస్ అండ్ గేట్ ఫామ్ అయి నాండ్ అవుతుంది, ఇది అండ్. సో ఇది పాయింట్స్ సరిపోతుంది మీ ఎగ్జామ్స్కి అయితే, ఇంతకు మించి అవసరం లేదు. అసలు జనరల్గా అయితే ఈ టాపిక్ లేదు మనకి SSCలో. లెట్ ఇట్ బి. చాలా అలసిపోయాను.